ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్ళబోయే ఆలయం చాలా ప్రత్యేకమైన ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని కుంభకోణం నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని నాచియార్ కోవిల్ అంటారు. భూలోకంలో మరెక్కడా లేని ప్రత్యేక విషయం ఈ ఆలయంలో ఉంది. అదేంటి అని చూస్తే, ప్రతి ఒక్క ఆలయంలో కూడా స్వామివారి యొక్క వాహనం ఏదో చెక్కతో చేసుంటారు లేదా వివిధ లోహాలతో చేసుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారి యొక్క వాహనం సాలగ్రామ రాయితో చేయబడింది. అంతేకాకుండా ఉత్సవాలప్పుడు గర్భగుడి నుంచి స్వామివారి యొక్క వాహనాన్ని బయటకి తీసినప్పుడు వాహనం యొక్క బరువు నలుగురు మోసేలా ఉంటుందంట. ఇంకా ఒక్కొక్క ప్రాకారం దాటుకుని బయటికి వెళ్తుండగా బరువు క్రమంగా 8 మంది, 16, 32, దాదాపు 128 మంది కలిసి మోసేలా ఉంటుందంట ఊరేగింపు జరిగినప్పుడు. ఇంకా మళ్ళీ తిరిగి ఆ ఉత్సవం అయిన తర్వాత మండపానికి చేర్చేటప్పుడు మళ్ళీ ఆ వాహనం యొక్క బరువు నలుగురు మోసేలానే తగ్గిపోతుందంట. దీనికి కారణం ఇంకా సైన్స్ వల్ల కూడా కనుక్కోలేకపోతున్నారంటే ఎంత ఆశ్చర్యమో కదా. మరి ఆలస్యం లేకుండా ఆలయ దర్శనం చేసుకుందామా? విష్ణుమూర్తి యొక్క 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. 14వ దివ్య దేశంగా చెప్తారు. ఈ ఆలయాన్ని నిర్మించింది చోళరాజు కోచెంగన్గా చెప్తారు. ఈ ఆలయాన్ని తిరునారయూర్ నంబి కోవిల్, శ్రీనివాస పెరుమాల్ కోవిల్ లేదా నాచియార్ కోవిల్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. నాచియార్ అన్న పదానికి అర్థం స్వామివారి యొక్క భార్య అని చెప్పి అర్థం. సో ఆలయానికి పేరే నాచియార్ కోవిల్ అని ఉండడం మూలాన మనకు తెలుస్తోంది ఏంటంటే, ఇక్కడ స్వామివారి కన్నా అమ్మవారికే ఏ పూజ అయినా మొదట జరిపిస్తారు అనేది. అంటే అమ్మవారికి ఈ ఆలయంలో ఇచ్చే ప్రాముఖ్యత చాలా ఎక్కువ. 108 దివ్య దేశాల్లో అమ్మవారికి ప్రాముఖ్యత ఇచ్చే ఆలయాలు చాలా తక్కువ. అందులో ఈ ఆలయం ఒకటి. అమ్మవారిని వంజులవల్లి తాయారుగా కొలుస్తారు ఈ ఆలయంలో. మరి అమ్మవారికి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటి అని తెలవాలంటే మనం ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకోవాల్సిందే. అప్పట్లో మేధవి అని చెప్పి ఒక ముని ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించేవారంట. తను మహాలక్ష్మి తనకి కూతురుగా జన్మించాలి అని చెప్పి కఠిన తపస్సు చేశాడంట ఇక్కడ సమీపంలో ఉన్న మణిముత్తారు అనే నది తీరం దగ్గర. ఇంకా తన తపస్సు ఫలంగానే అమ్మవారు కూడా వంజుల మరం అంటే అశోక చెట్టుని వంజుల మరం అంటారు. ఆ చెట్టు కింద చిన్న బాలికగా జన్మించింది. ఇంకా తనని ఆ చెట్టు కింద చూసి మేధవి అనే ముని తీసుకెళ్ళి తన ఆశ్రమంలో పెంచడం మొదలుపెట్టాడు. ఇంకా వంజుల మరం అంటే వంజుల చెట్టు కింద దొరికింది కాబట్టి తనకి పేరు వంజులవల్లి అని పెట్టాడు. అమ్మవారు కూడా ఆశ్రమంలోనే పెరిగి పెద్దదైంది. ఇంకా అమ్మవారికి కళ్యాణ వయసు వచ్చినప్పటికీ విష్ణుమూర్తి తన యొక్క స్వరూపాన్ని 5 స్వరూపాలుగా మార్చుకుని ఆ ఆశ్రమానికి వెళ్ళాడంట గెస్ట్గా. ఆ 5 స్వరూపాలు ఏంటంటే సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, పురుషోత్తముడు, వసుదేవుడు. ఇలా 5 స్వరూపాల్లో ఆశ్రమానికి గెస్ట్లుగా వెళ్ళారు. అక్కడ అందరికీ కూడా అమ్మవారు తన చేతితోనే అందరికీ భోజనం పెట్టింది. భోజనం అయిన తర్వాత వాళ్ళకి చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తుండగా వసుదేవ స్వరూపంలో ఉన్న స్వామివారు అమ్మవారి చేయిని పట్టుకున్నారంట. ఇంకా అమ్మవారు అరవడం మొదలుపెట్టింది. ఇంకా తన తండ్రిని పిలుస్తోంది సహాయం చేయమని. ఇంకా తన తండ్రి వచ్చి స్వామివారిని పట్టుకునే లోపే ఆ 5 మంది గెస్ట్లు కూడా మాయమైపోయారు. ఇంకా మహావిష్ణువు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇంకా తన పుత్రికైన వంజులవల్లిని తనకి పెళ్లి చేసి పెట్టమని చెప్పి అడిగాడంట. ఇంకా ముని చాలా చాలా సంతోషించాడంట. ఇంకా మీ ఇద్దరికి నేను కళ్యాణం చేయాలంటే నాకు ఒక 3 వరాలని నువ్వు ఇవ్వాలి స్వామి అని అడిగాడంట. నాకు మోక్షం కావాలి, ఇంకా నిన్ను ఇక్కడ ఉన్న వంజులవల్లిని ఇద్దరిని కలవడానికి మనువాడడానికి సహాయం చేసిన ప్రతి ఒక్క జీవరాశికి కూడా నువ్వు మోక్షాన్ని ఇవ్వాలి. ఇంకా పెత్తనం మొత్తం కూడా నా కూతురుదై ఉండాలి స్వామి. అంటే ఏ ఒక్క విషయంలో కూడా నా కూతురు ముందుండాలి, తన వెనక నువ్వు ఉండాలి స్వామి అని చెప్పి కోరుకున్నాడంట. ఇంకా విష్ణుమూర్తి ఎంతో సంతోషంగా అన్ని వరాలని ఇచ్చి అమ్మవారిని మనువాడాడు. ఇంకా తన యొక్క కళ్యాణాన్ని చూడడం కోసం సత్యలోకం నుంచి బ్రహ్మదేవుడు దిగి వచ్చి వాళ్ళని ఆశీర్వదించాడంట. దీనికి కారణంగానే గర్భగుడిలో మనం శ్రీనివాస స్వామి ఇంకా అమ్మవారితో పాటు బ్రహ్మదేవుడిని కూడా గర్భగుడిలో దర్శించుకోగలుగుతాం. కలియుగంలో భర్తలందరూ భార్య మాట వినే ఒక స్థితి వస్తుంది అనేది అప్పుడే గ్రహించి స్వామివారు ఇటువంటి ఒక్క నాటకాన్ని అప్పుడే చేశారేమో అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ కథ వింటుంటే.
ఇంకా అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని నాచియార్ కోవిల్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారంట. సో స్వామివారు అప్పుడే అమ్మవారికి అన్నిట్లో మొదటి ప్రాముఖ్యత ఇవ్వడానికి స్టార్ట్ చేశారు. ఇంకా ఇప్పటి వరకు కూడా ఆలయంలో జరిగే ప్రతి పూజ కూడా అమ్మవారికి ఫస్ట్ జరిపించే స్వామివారికి చేస్తారు. ఇంకా గర్భగుడిలో అమ్మవారు, స్వామివారు ఇంకా బ్రహ్మదేవుడు నిలబడినట్టుగా అంటే స్వరూపాలను చూడగలుగుతాం. అందులో కూడా అమ్మవారు స్వామివారి కన్నా ఒక్క అడుగు ముందుగా నిలబడినట్టుగానే ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ ఆలయంలో ఉన్న వాహనం, స్వామివారి యొక్క వాహనమైన గరుడ భగవానుడికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. సాలగ్రామ రాయితో దాదాపు 10.5 అడుగులు ఉన్న ఒక గరుడ వాహన సన్నిధిని మనం గర్భగుడికి ముందర చూడగలుగుతాం. గర్భగుడిని చేరుకోవాలంటే 21 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆ చేరుకున్న తర్వాత అంతరాల మండపంలో మనకి గరుడ భగవానుడు అంటే స్వామివారి యొక్క వాహనం యొక్క సన్నిధి కనిపిస్తుంది. పక్కనే మనకి గర్భగుడి కనిపిస్తుంది. ఈ గుడిలో ఉన్న గరుడ వాహనాన్ని రూపొందించిన ఆ శిల్పి వన్స్ గరుడ వాహనాన్ని మొత్తం రూపొందించిన తర్వాత వెంటనే ఆ గరుడ పక్షి అలా ఎగరడం గమనించాడంట. తన భ్రమో ఏమో తెలియక ఒక రాయి తీసుకుని ఆ పక్షి మీద విసిరాడంట. విసిరినప్పుడు ముక్కుకి దెబ్బ తగిలిందంట. ఆ తర్వాత ఎగరకుండా గరుడ పక్షి అంటే తను సృష్టించిన స్వామివారి యొక్క రూపొందించబడిన ఆ వాహనం మళ్ళీ అక్కడే ఆలయంలో స్థిరంగా కూర్చుందంట. ఇది స్థానికులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో అయితే తెలియట్లేదు. ప్రతి ఆలయంలో స్వామివారి యొక్క వాహనం చెక్కతో లేదా వివిధ లోహాలతో ఉంటుంది. కానీ ఈ ఆలయంలో సాలగ్రామ రాయితో ఒక వాహనం ఉండడం అనేది చాలా ప్రత్యేక విషయం. ఇంకా ఉత్సవాలు జరిగినప్పుడు ఊరేగింపుకి ఈ వాహనాన్ని తీసుకెళ్తారు కూడా బయటికి. డిసెంబర్ జనవరి మధ్య మార్గళి ఉత్సవం, ఇంకా మార్చ్ ఏప్రిల్ మధ్య పంగుని ఉత్సవం అని చెప్పి కల్ గరుడ సేవ అని చెప్పి జరుగుతుంది. గరుడన్ అంటే గరుడ మూర్తి, ఇంకా కల్ గరుడన్ అంటే రాయితో చేయబడిన గరుడ స్వరూపం కాబట్టి కల్ గరుడన్ అంటారు. కల్ అంటే రాయి అని అర్థం. ఊరేగింపుకి ఫస్ట్ లోపల తన యొక్క సన్నిధి నుంచి బయటికి తీసేటప్పుడు నలుగురు మాత్రమే మోస్తారంట గరుడ వాహనాన్ని, అంటే కల్ గరుడ స్వామిని. ఇంకా తనకి పరివట్టం, కొత్త పంచ ఇవన్నీ కట్టి డెకరేట్ చేసి నగలు, పుష్పాలు అన్నిటిని వేసి అలంకరించి బయటికి తీసుకొస్తారు. ఇంకా ఒక్కొక్క ప్రాకారం అలా దాటుతుండగా గరుడ వాహనం యొక్క బరువు చాలా పెరుగుతుందంట. అంటే నలుగురు మోసిన నుంచి 8, 16, 32, 64 అని చెప్పి దాదాపు 128 మంది కలిసి మోయాల్సి ఉంటుందంట ఊరేగింపు జరిగినప్పుడు. ఇంకా గరుడ వాహనంకి చెమటలు కూడా పడతాయంట. ఇంకా తనకు వేసిన ఆ పంచ ఇవన్నీ కూడా చెమటతో తడవడం కూడా చాలామంది గమనించినట్టుగా చెప్తున్నారు. ఇంకా ఉత్సవం అయి తిరిగి మళ్ళీ తన సన్నిధి చేరుకునేటప్పుడు బరువు మళ్ళీ క్రమంగా తగ్గి నలుగురు మోసేలా మారిపోవడం కూడా విశేషం. ఎప్పుడు ఊరేగింపు జరిగినప్పుడు స్వామివారు ముందెళ్తారు, అమ్మవారు తన్ని ఫాలో చేస్తారు. కానీ ఈ ఆలయంలో తన తండ్రికి ఇచ్చిన మాటగా ఫస్ట్ ఊరేగింపులో అమ్మవారే వెళ్తారు, ఆ తర్వాత తనని ఫాలో చేసుకుని స్వామివారు వెళ్ళడం గమనించగలుగుతాం. ఇంకా దానికి కారణం కూడా గరుడ వాహనం బరువు ఎక్కుతుంది కాబట్టి మోసేవారు నిదానంగా నెమ్మదిగా నడుస్తారంట. ఇంకా అమ్మవారి యొక్క వాహనం హంస, సో లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం స్పీడ్గా నడవడం వల్ల ఇలా జరుగుతుంది. అంటే అమ్మవారు ఊరేగింపులో ఫస్ట్ ముందు వెళ్ళడం, ఆ తర్వాత స్వామివారు వెళ్ళడం జరుగుతుందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఊరేగింపులో స్వామివారికి కట్టిన పరివట్టం, ఇంకా పంచకట్టు వీటన్నిటినీ కూడా మరుసటి రోజు గరుడ వాహనానికి ధరిస్తారంట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఆలయ దర్శనం. ఎంతో ప్రత్యేకమైన ఈ ఆలయ చరిత్రని మీతో షేర్ చేసుకోవడం మాకైతే ఎంతో ఆనందంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.